పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ పరంగా కాదు కానీ ఏదైనా ఒక సేవ చేయాలని సేవా దృక్పథంతో వచ్చిన ఒక వ్యక్తి. అంటే అతన్ని వ్యక్తి అనకూడదు, ఒక నాయకుడని కూడా కాదు, మనలో కలిసిపోయే ఒక మనస్తత్వం ఉన్న ఒక మనిషి, ఒక లీడర్. ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. అవును, ప్రజలకు మంచి చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ అంటే. చాలా మంచి చేస్తున్నారు. అతను సీఎం కాదు, అసలు ఏ పదవిలో లేకుండా జనరల్గా ఒక ఎమ్మెల్యేగా 2 టైమ్స్, అదే 2 చోట్ల ఓడిపోయినా కానీ ఇప్పటికీ అతను సేవ దృక్పథంతో 5 సంవత్సరాలు కష్టపడి తిరిగారు. ఆ కష్టానికి ఫలితం అంటూ వచ్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో చూసినట్లయితే అంద మహిళా క్రికెటర్లకు కూడా ఆయన సొంత డబ్బులే ఇచ్చారు మొన్న. అవును, అదనే కాదు, అతను లీడర్ని కాదు, రాజకీయంలో ఉన్నా లేకపోయినా అతనికి తోచినంత సాయం మాత్రం అతను చేస్తున్నారు. అంటే సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నా కూడా పవన్ కళ్యాణ్ పదవి వచ్చాక ప్రజలను వదిలి సినిమాలు చేసుకున్నాడు అంటున్నారు కొంతమంది. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? సినిమాలంటే బ్రతకడం కోసం ఏదో ఒకటి చేయాలి. అతను ఫస్ట్ నుండి, ఇప్పుడు కొత్తగా ఏం సినిమాలు చేయట్లేదు కదా, ఫస్ట్ నుండి అతను వృత్తే నటన. అవును, ఆ నటన కాబట్టే అతను అది చేస్తున్నాడు బతకడం కోసం. ఇప్పుడు అతనికి ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే కాబట్టి అతనికి ఒక మంత్లీ శాలరీ అని ప్యాకేజ్ వస్తుంది. ఆ ప్యాకేజీలో కూడా 80% ప్రజల కోసమే ఇచ్చేస్తున్నాడు. ఓకే, అతను కూడా బతకడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, కొంచెం టైం ఉండేటప్పుడల్లా చేస్తున్నాడు అనమాట. ఫైనల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గురించి, ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? చివరిగా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారంటే? అతను లాంటి లీడర్ ఉండాలి, నాయకుడు ఉండాలి. థ్యాంక్ యూ.